అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్న వల్లభనేని వంశీ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు బట్టి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. జనాల దృష్టికి కూడా ఈ వీడియోలో అన్న దాంట్లో మంచిదేంది చెడేంది అనేది కూడా కొంత విశ్లేషించాలని అనుకున్నాను. కాబట్టి ఈ వీడియోలోని సారాంశం ఏంటంటే, ములాఖత్ మాటల్లో కుల రాజకీయాలు ఎందుకు జగన్ గారు? మీరు సరే, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం టైంలో గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో 72వ ముద్దాయిగా ఉండి దాంట్లో అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ కొన్ని విపరీత బుద్ధుల వల్ల అసలు కేసే లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభపెట్టి అతని ద్వారా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారు. ఏమని? ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను ప్రలోభపెట్టి భయపెట్టి ఈ కేసు పెట్టించారు. ఈ గొడవ జరిగినప్పుడు నేను అక్కడ లేను. నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అని ఒక అఫిడవిట్ ఇచ్చారు. అంటే వల్లభనేని వంశీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ అఫిడవిట్ వేయటం ద్వారా అసలు కేసే వీగిపోతుంది, కేసే కొట్టివేయబడుతుందనే ఉద్దేశం. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో సోషల్ మీడియా వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయసాగారు. మొదలే ప్రభుత్వం మారి ఎన్ని రోజులైనా కూడా వల్లభనేని వంశీని, కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు అని ఆక్రోషంతో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ చర్యతో ఇంకొంచెం వేడి ఎక్కువ చేశారు. అంటే వాళ్ళలో వేడి ఎక్కువై ఇంకొంచెం ప్రభుత్వం మీద విమర్శల్ని ఎక్కువగా చేశారు. దానివల్ల ప్రభుత్వం వెంటనే మేల్కొని దీని వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉద్దేశంతో తెలుసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాన్ని సంప్రదిస్తే వాళ్ళ కుటుంబంలో ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేశారని తెలుసుకోరు. దాని కిడ్నాప్ కేసు కింద SC/ST కేసు కింద బుక్ చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతతో వల్లభనేని వంశీని ములాఖత్ కావడానికి నేను జైలుకు వెళ్ళడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. జైలుకి వెళ్ళారు, ములాఖత్ అయ్యారు, ఏమేమి మాట్లాడి వచ్చారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో ఒక రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవేనా? ఏమని మాట్లాడాడు? వల్లభనేని వంశీని, కొడాలి నానిని వాళ్ళ ఇద్దరు ఎదుగుదలకు చూడలేక సేమ్ సామాజిక వర్గమైనటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళిద్దరే రాజకీయాలలో వెలుగొందాలి, వీళ్ళిద్దరూ ఎదుగుదలను చూడలేక వాళ్ళని అరెస్ట్ చేసి ఈ కేసు బనాయించడం జరిగింది అని విమర్శించారు. అంటే నువ్వు ఎక్కడికి పోయినా ముందు కుల ప్రస్తావన తేందే నీకు నిద్ర పట్టదు. తప్పులు చేసేదానికి, రాజకీయాలు చేసేదానికి కులాలు ఏంటి సంబంధం? వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అలా అన్నప్పుడు మీరు చెప్పిందే నిజమైతే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే వీళ్ళని అరెస్ట్ చేయాలి. అసలు వాళ్ళ స్థాయి ఎక్కడ, వీళ్ళ స్థాయి ఎక్కడ? నువ్వేమైనా గెలిపించావా వల్లభనేని వంశీని, కొడాలి నానిని? గన్నవరంలో వంశీ ఇప్పుడు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా కూడా అది కేవలం తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే గెలిచాడు. ఇంకా కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో గుడివాడలో గెలిచాడు. కానీ గన్నవరం సీట్ అనేది తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ టికెట్ మీదనే గెలిచిన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి భిక్ష పెట్టింది కొడాలి నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇంకా వీళ్ళ ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోయేదేంది? అసలు వాళ్ళకేళ్ళకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. వీళ్ళిద్దరూ కోమ్కిస్కే. అసలు వాళ్ళతో ఎలా పోలుస్తావు నువ్వు?
అసలు సామాజిక సమీకరణాలను ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే నీ ఉద్దేశంలో కమ్మ వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మార్చాలని నీ ప్రయత్నం. ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూశారు జగన్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీ విశ్వరూపాన్ని, మీ పరిపాలన చాతుర్యాన్ని, మీ ఉద్దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నది అంతా మిమ్మల్ని చూశారు. మీరు చెప్పినవి చెప్పనివి అబద్ధాలు చెప్పి 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 అబద్ధాలని నిజాలుగా జనాల్ని భ్రమింపచేసి మీరు అధికారంలోకి అయితే రాగలిగారు, అధికారంలోకి వచ్చారు. మీరు చెప్పిన నిజాలన్నీ కూడా, మీరు చెప్పిన అబద్ధాలను నిజాలుగా చెప్పినవన్నీ కూడా అబద్ధాలని ఒకటి జనాలకు ప్రజలకు తెలుసుకోసాగారు. తర్వాత ప్రజలకు మీ మీద ఉన్నటువంటి భ్రమల్ని కోల్పోయారు. మీ మీద ఉన్నటువంటి భ్రమల్ని కోల్పోయే మిమ్మల్ని దారుణంగా 152 సీట్లు గెలిచినటువంటి మిమ్మల్ని 11 సీట్లుగా పరిమితం చేసి మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఓడించడం జరిగింది. ఇప్పుడైనా మీలో ఉన్నటువంటి తప్పులను మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని ఎందుకు మనల్ని ప్రజలు ఓడించారు, ఎందుకంటే మీరు ప్రజల్ని ఎల్లకాలం మభ్యపెట్టలేరు. మీ ఆలోచన మొత్తం కూడా ప్రజల్ని మభ్యపెట్టి కుట్రలు చేసి గెలుద్దామనే ఆలోచనతోనే ఉంటారు మీరు. అది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగదు. ఒకసారి ప్రజలు మోసపోయారు, ఇక మళ్ళీ మిమ్మల్ని నమ్మరు. కాబట్టి ఇకనైనా మీ మీటింగ్లో కానీ ప్రెస్ మీట్లో కానీ ఎప్పుడూ కూడా కుల ప్రస్తావన తేవద్దు. కుల ప్రస్తావన తేకుండా ఒక గౌరవప్రదంగా మీ హోదాని మీరు కాపాడుకుంటూ మీరు రాజకీయం చేరి తిరిగి ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ ప్రయత్నం కొంతమేరైనా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.